సరిపడలేదా? ఎందుకంటే ఇప్పుడు ఒకటి సెంట్రల్లో జగన్ ఏం కోరుకునేవాడు, హ్మ్. హోదా లాంటివి రావాలంటే హ్మ్. అక్కడ బలహీన ప్రభుత్వం రావాలి. హ్మ్. ఆయన కోరుకున్నది కరెక్ట్ అయింది, హ్మ్. కానీ ఆ అవకాశం చంద్రబాబుకి వచ్చింది. హ్మ్. అవును. కాబట్టి ఇప్పుడు ఇతనికి కేంద్రంలో ఎవరు సపోర్ట్ చేయరు, హ్మ్. రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా డౌటే. హ్మ్. నెంబర్ 1. హ్మ్. రెండోది వచ్చేటప్పటికి ఈయన దురదృష్టం ఒకటి వెంటాడుతుంది, హ్మ్. నియోజకవర్గాల పునర్విభజన. అవును. 2009లో రాజశేఖర రెడ్డికి ఏదైతే బెనిఫిట్ అయిందో హ్మ్. 2006లో బిగిన్ చేశారు. హ్మ్. సాధారణంగా 20 ఏళ్ళకి ఒకసారి చేస్తారన్నమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చే నియోజకవర్గాల పునర్విభజన దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల ముందు అయిపోద్ది కదా. ఈ ట్రిప్ ఏంటి, ఇప్పుడున్న గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంతే. ఇంకోటి వీళ్ళు సెంటర్లో కూడా ఉన్నారు, సపోర్ట్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏ బౌండరీస్ ఇస్తారో అదే అక్కడ లెక్క. మొత్తం సీన్ మారుతుంది. సీన్ మారుద్ది. 2009లో చంద్రబాబు అధికారంలోకి రాలేకపోవడానికి కారణం అదైంది. ఎందుకని బాబుకి బలమైనటువంటి సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్ కింద మార్చేశారు. అప్పుడు ఫస్ట్ చంద్రగిరి అనుకుంటా కదా. చంద్రగిరి కదా ఫస్ట్. ఎవరు? బాబు గారు కాదు కదా, అప్పటికి లేదు. చంద్రబాబు గారు అంతకుముందు నుంచే కుప్పం ఉన్నారు. అవును. నందిగామ, పత్తిపాడు, ఇట్లాగంటే తెలుగుదేశానికి బలమైన సీట్లన్నీ కూడా ఎస్సీ రిజర్వ్ చేశాడు అది. అవును. రాజశేఖర్. ఆ విధమైనటువంటిది ఇప్పుడు చేయడానికి వీలు ఉంటుంది. పులివెందులు ఎస్సీ చేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? లేదా కడప మహిళా రిజర్వేషన్ చేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎంపీ సీటు ఇప్పుడు అందులో 33% సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు సీట్లు పెరిగేది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ ఉందో తెలుగుదేశానికి తెలుసు కదా, అవన్నీ పోలరైజ్ చేసుకుంటుంది టీడీపీ. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు విజయవాడ ఉంది,